లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. మదనపల్లి ఫైల్స్లో పెద్దిరెడ్డికి పెద్ద షాక్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పేరు తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి గ్రిప్ ఉన్న క్యాండిడేట్, అంతటి కమాండ్ ఉన్న క్యాండిడేట్ పార్టీలో. సరే, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా జూలై నెలలో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఈ మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఫైల్స్ అన్నీ కూడా తగలబడిపోయినాయి. ఒక దెబ్బకు షాక్. అసలు ఏంటి ఇది, ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఏంటి అని చెప్పేసి. కోర్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు దాదాపుగా 21 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరి ఈ 21 నెలల్లో ఆ కేసుకు సంబంధించిన పురోగతి ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే చాలామంది కొంతమంది అనుమానం ఉంది. ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎటువంటి యాక్షన్స్ ఉండవు. ఎందుకంటే మరి అది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నప్పుడు ఆయనకు మద్దతుగా కార్యకర్తలు అయితేనే, సైకిల్ మీద వెళ్తేనే వాళ్ళు వాయుకుట్టుడు కొట్టారు, బట్టలు తీసి మరి. అటువంటి పరిస్థితుల్లో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన దాంట్లో ఈ రకమైన ఆరోపణలు వస్తుంటే మాత్రం దానిపైన ఎటువంటి చర్యలు ఉండవా అని కూడా టీడీపీలోని కొంతమంది అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతూ ఉంటారు. సరే, ఈ విషయం అలా ఉంచితే ఇప్పుడు పెద్దిరెడ్డికి షాక్ కలిగించే అంశం ఏంటి అని అంటే ఈ మదనపల్లి ఫైల్స్కి సంబంధించిన ఎపిసోడ్లో ఇద్దరు కీలకమైన వ్యక్తులు. ఒకరు A3గా ఉన్న మాధవరెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు ఎవరికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. మరొక అతను ముని తుకారాం, అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఏగా చేశాడు. సో వీరిద్దరు అబ్స్కాండ్, ఎక్కడున్నారో తెలియదు. మొన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ అనుకోకుండా బెంగళూరు నుంచి ఎక్కడి నుంచో వస్తూ వీళ్ళు ఎక్కడో ఆగి ఛాయ్ తాగుదాం అనుకుని ఆగినట్టున్నారు. ఈ ఛాయ్ తాగుదామని ఆగినప్పుడు బుధవారం అనుకుంటా, రైట్, బుధవారం గాదంకి టోల్ ప్లాజా వద్ద వీళ్ళు ఆగారు టీ తాగుదామని. అయితే ఎప్పుడో ఏదో జరిగింది కదా, అంత ఇదిగా ఏం ఉండరులే, మనల్ని పట్టుకోరులే, ఒకవేళ అంతకే ఆ విధంగా ఏమైనా ఉంటే, అటువంటి సూచనలు ఏమైనా ఉంటే మరలా మనం అబ్స్కాండ్ అయిపోవచ్చు అనే ఉద్దేశాలు ఉన్నారేమో తెలియదు, కొంచెం కేర్లెస్గానే ఉన్నారని అనుకోవాలి. సిఐడి అధికారులు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు. మొత్తానికి వీళ్ళని గాదంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు వీళ్ళిద్దరిని. అంతే, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళు పెద్దిరెడ్డిని తీసుకున్నట్టే. ఇక పెద్దిరెడ్డిని తీసుకోలేదు, కానీ పెద్దిరెడ్డి ఆత్మనైతే తీసుకెళ్ళి బంధించినట్టుగా అనుకోవాలి. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది నన్ను అడగమండి, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కేసులను బట్టి చూస్తే అది అంత నమ్మకంగా ఎవరు ఏం చెప్పలేరు. సరే, ఇక వీళ్ళిద్దరిని ఎప్పుడైతే తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళని కోర్టులో హాజరుపరిస్తే కోర్టు ఏం చెప్పిందంటే రిమాండ్కి తరలించమని చెప్పింది. అది ఏప్రిల్ 1వ తేదీ వరకు వాళ్ళకి రిమాండ్ ఇచ్చింది. ఇది ఇక్కడ వరకు. అయితే అసలు ఈ మదనపల్లి ఫైల్స్ ఏంటి, అవి తగలబెట్టడానికి కారణం ఏంటి, ఒకవేళ తగలబెట్టినట్లయితే ఇక్కడ బ్రాకెట్లో పెడుతున్నా, సో దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, దర్యాప్తు అధికారులు చెబుతున్నది ఏంటి, ఇవన్నీ కూడా మీకు వివరిస్తా. ఇక్కడ ల్యాండ్స్, భూములు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినవి కావచ్చు, లేదా అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, చొక్క భూములు కావచ్చు, 22A నిషేధిత భూముల కిందకు వచ్చినవి కావచ్చు, వీటన్నిటినీ సుమారుగా మదనపల్లి సరౌండింగ్స్లోనే 79,000 ఎకరాల వరకు కూడా వీళ్ళు ఆక్రమించినట్లుగా దర్యాప్తు అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా ఏమేమి చెప్పారో కూడా చెప్తాం మీకు. సో ఆ రకంగా చుక్క భూములు, అసైన్డ్ భూములు, 22A నిషేధిత భూములు మొత్తం ఇవి కాకుండా మొత్తం మీద విచిత్రం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు సైతం ఈ యొక్క క్రైమ్లో భాగస్తులు. ఎందుకు అని అంటే బహుశా వైసీపీ అధికారంలో ఉండగా ఈ యొక్క కార్యకలాపాలన్నింటిలో కూడా భాగస్తులు అయి ఉంటారు. కాబట్టి మనం గబగబా తుడిచేసుకోవాలి, లేకపోతే మనకు వాచిపోద్ది అనుకున్నారు. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే మొత్తం మీద 2440 ఫైల్స్ పైమాటే దగ్ధం చేశారు వీళ్ళు. అప్రాక్సిమేట్లీ దర్యాప్తు అధికారులు రికవర్ చేసింది ఒక 700 ఫైల్స్ వరకు వీళ్ళ చేతిలో పెట్టుకున్నారట. సో దాని నుంచి ఇంకా అదనంగా ఆ మిగిలిన ఫైల్స్లో ఏమో ఉండొచ్చు అని చెప్పేసి ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ ప్రధానంగా ఫోన్ డేటా, అలాగే గూగుల్ టేక్అవుట్, ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నారు.
అయితే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది అని అంటే కనుక అతి త్వరలో ఆయనకి నోటీసులు కూడా ఇవ్వబోతున్నారనేది సమాచారం. అయితే రాజకీయపరమైన ఒత్తిడులు ఏమైనా ఉంటాయా ఏంటి అంటే అది చెప్పలేం. ఇంత అనుమానం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే మీకు ఒక చిన్న ప్రీవియస్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్న ఎలక్షన్స్లో గెలుపొందిన స్థానంలో వచ్చిన మెజారిటీ ఓట్లు ఏంటంటే సుమారుగా 6,000 ఓట్ల మెజారిటీ. అక్కడ పోటీకి ఆయన ఆపోజిట్గా నిలబడిన కూటమి అభ్యర్థి చల్లా బాబు, ఆయన పేరు కూడా రామచంద్రారెడ్డి, చల్లా బాబు అంటారు. ఇంకా మూడో వ్యక్తి బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్. ముగ్గురు రామచంద్రులే. అయితే రామచంద్ర యాదవ్ ఏం చేశాడు, ఆ ఎన్నికలో రిజల్ట్ అంతా వచ్చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ చేశాడు. ఆయన పెట్టిన అఫిడవిట్లో అన్నీ కూడా కొన్ని ప్రాపర్టీ అటాచ్మెంట్స్ కరెక్ట్గా లేవు అని చెప్పేసి పెట్టాడు. సో ఇప్పుడు రామచంద్ర యాదవ్ ఏ రకంగా దీన్ని కంప్లైంట్ చేశాడో, ఒకవేళ అది కనుక ప్రూవ్ అయితే ఫ్యాక్ట్ అని, లబ్ధి పొందేది ఎవరండి? సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు? కూటమి అభ్యర్థి చల్లా బాబు. కానీ చల్లా బాబు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇంప్లీడ్ అవ్వమన్నా కానీ ఆయన ఎక్కడ కిక్కురు మళ్ళా పోనీ అతను అవ్వలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేతలు ఏం చేయాలి? అధినేత కావచ్చు, పెద్ద స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, ఖచ్చితంగా మీరు ఇంప్లీడ్ అవ్వండి అని చెప్పేసి అనాలి. అవ్వలా. ఎందుకని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్కడ నొప్పి తగలకూడదు అనేది ఏమన్నా చూస్తున్నారా? సో అంటే ఎవరు గెలిచినా ఒకటేనా? ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీలోనే పట్టు కాదు, అన్ని పార్టీలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పైగా ఇక్కడ ఈయనకేంటంటే రాజశేఖర్ రెడ్డి ఉండగా పెద్దిరెడ్డికి ప్రయారిటీ లేదు. విచిత్రమైన విషయాలు ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే దగ్గరికి తీసుకోవాడో వాళ్ళని దూరం పెట్టాడు, ఎవరినైతే రాజశేఖర రెడ్డి దూరం పెట్టాడో వాళ్ళ దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు కేవీపీ గారు ఉన్నారు, కేవీపీ రామచంద్రరావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మగా పేర్కొంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి రానిచ్చారా? పొరపాటును కూడా రానిలా. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెద్దిరెడ్డి గారిని రానిలా. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే ఆయన నెత్తిన పెట్టుకున్నాడు. ఎందుకు అలాగా? సరే, ఇక వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన అంశాలు అవన్నీ వేరే విషయాలు. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఆ భూములు ఆ రకంగా ఆక్రమించుకోవడం కావచ్చు, అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బందికి గురి చేయడం కావచ్చు. సో ఎందుకంటే విపరీతమైన గ్రిప్ ఉన్న క్యాండిడేట్. ఇంకా టాక్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 14 నుంచి 19 మధ్యలో 17 నుంచి పాదయాత్ర చేశారు కదా. ఆ పాదయాత్ర చేసినప్పుడు ఖర్చులన్నీ కూడా భరాయించేది పెద్దిరెడ్డే కాబట్టి ఆయన ఏం చెప్పినా నడుస్తుంది అనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఆయన తమ్ముడే ఎమ్మెల్యే, ఇక్కడ ఎంపీ వాళ్ళ కొడుకే, అలాగే ఈయన ఒక పుంగనూరు నియోజకవర్గం. ఈ రకంగా వీళ్ళకి మొత్తం గ్రిప్ ఉంది. సో దాన్ని ఎవరు కాదనలేరు. పైగా పెద్దిరెడ్డి అంటే తెలియదే ఉంది అది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ క్రమంగా ఇక్కడ మొత్తం మీద ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పుడైనా పెద్దిరెడ్డి గారి పైన ఏమైనా సరే నోటీసులు ఇచ్చి ఆయన కూడా తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఆ ఫైల్స్ ఫాస్ట్గా తగలబడాలి అని చెప్పేసి అక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి ఆయిల్ డీజిల్కి సంబంధించింది ఏదో ఇంకా అవి వెదజల్లి మరీ త్వరగా తగలబడిపోవాలి, ఎక్కువ టైం తీసుకోకుండా అని చెప్పేసి చేసిన కుట్ర. సో సాధారణ అధికారులు కావచ్చు, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఆక్రమిత భూములు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రికవర్ చేసి మరలా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ శిక్షలతో పాటు ఇవన్నీ కూడా రికవర్ చేయాలి. ప్రతిదానికి మేము రికవర్ చేయకుండా శిక్షలు వేస్తామంటే సరిపోదు. అసలు ఏమేమి అన్యాయాలు అవినీతికి పాల్పడ్డారు వీళ్ళు, వాటన్నిటికి సంబంధించిన అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కక్కించాల్సిందే. అఫ్కోర్స్ మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన ఇప్పుడు బెయిల్ పైన ఉన్నాడు. దేని మీద ఉన్నాడు? ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో. సో ఇవన్నీ కూడా చుట్టుముడతాయా, ఏం జరగబోతుంది అనేది మరి అతి త్వరలో తేలబోతుందంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చి ఆయన హాజరు కామంటే విచారణకు, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారా, చేస్తే అది ఎంత దూరం వెళ్ళబోతుంది, దానికి కూడా రాజకీయపరమైన కక్ష కుట్ర అని చెప్పేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ నిజంగా రాజకీయపరమైన కక్ష కుట్ర అయితే 2 సంవత్సరాల దాకా ఆగాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే 2 నెలల్లోనే తీసుకెళ్ళి లోపలే చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళేదేంటి ఆలోచించకుండా? అప్పుడు సెక్షన్ 17A వర్తిస్తుందని కూడా తెలియదు. సో ఆ ప్రకారంగా మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారిని అంతా ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆయన నోటీసులు ఇచ్చి మరి విచారణ పిలుస్తారా, పిలిచిన తర్వాత అరెస్టులు జరుగుతాయి ఏందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.